హలో స్వాక్టర్స్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? చాలా రోజులైంది కదా, లాంగ్ టైం నోసి. అంటే నేను ఉండేది గుంటూరు దగ్గరలో సీ కూడా లేదు. సో అది విషయం. సరే, మనం జోక్స్ పక్కన పెట్టేస్తే ఇవాళ మనం ఒకసారి పోలిఫీమస్ గురించి మాట్లాడదాం. పోలిఫీమస్ అంటే మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. సైక్లాప్స్, ఒంటికన్ను రాక్షసుడు, ఆడిసిఎస్ సినిమాలో ట్రెండ్ ఇట్టు ముగిసిపోయింది కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మనకు కావాల్సిన కథని నీట్గా చెప్పుకుందాం. నిజానికి పోలిఫీమస్ అనే క్యారెక్టర్ అసలు ఆడిసి పోయే మొత్తానికి చాలా సెంట్రల్ క్యారెక్టర్. అసలు యూలిసిస్ అంటే ఎవరు, ఏంటి, ఎందుకు అట్లా ప్రవర్తించాడు, అసలు అతని జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆడిసీలోనే కాకుండా మనలాంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరికలాగా పనికొచ్చే సబ్జెక్ట్ అనమాట. అది ఏంటది? ఎందుకంటే చాలామంది రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు. మనకి యూట్యూబ్లోనూ లేకపోతే విడిగా మనం ఏఐలో చెక్ చేసినా ఏం చేసినా కూడా అట్లాగే మన నోలాన్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కూడా ఎట్లా ఉంది అంటే అతను అనుకున్న కాన్సెప్ట్ సరిపోయేట్టుగా సరిపోయింది, కానీ అది ఏమాత్రం కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. యాక్చువల్గా చాలా పార్ట్ని దాంట్లో మిస్ చేశాడు. నిజం చెప్పాలంటే అసలు యూలిసిస్ ఎవరు అనే దానికి సమాధానాన్ని నోలాన్ అక్కడ వెతకాల్సింది పోయి వదిలేసుకుని పోయాడు. ఏంటంటే ఆ సమాధానం నిజానికి అక్కడ ఏం జరుగుతుంది? ఆ పాలిఫీమస్ అనేవాడు ఎవరు అంటే ఒక సైక్లాప్స్. సైక్లాప్స్ అంటే ఒంటికన్ను రాక్షసుడిలాగా మనం ఒంటికన్నుతో ఉన్నట్టు చూపిస్తారు, కానీ మనం చెప్పాలి అంటే ఈజ్ ఎ సీ మాన్స్టర్, లేదా ఒక సముద్ర జీవి, లేదా సముద్ర బిడ్డ. అట్లా సముద్రంలోనూ ఆ ప్రాంతాల్లోనూ ఉండే వాళ్ళని యాక్చువల్గా రకరకాల జీవులు, జీవజాలాలు ఉంటాయి కదా, వాటిల్లో పోలిఫీమస్ అనేవాడు లేదా వాడి జాతికి సంబంధించిన సైక్లాప్స్ వాళ్ళు ఒక ఈకోసిస్టంలో భాగం అక్కడ. అనగానే వాళ్ళకి తండ్రి నెప్ట్యూన్ లేదా పొసైడాన్ అని చెప్తారు. ఆ నెప్ట్యూన్ లేదా పొసైడాన్ అనేవాడికి ఏంటంటే ఉన్న ప్రధానమైన బాధ్యత ఆ సముద్రము, ఆ చుట్టుపక్కల ఉండే దీవులు, అందులో ఉండే అడవులు, వాటికి సంబంధించిన రక్షణ, ఆ ఈకలాజికల్ బ్యాలెన్స్ని వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అన్నది ప్రధానమైన విషయం. అందుకని ఏం చేస్తాడంటే తన కొడుకు అయిన ఈ సైక్లాప్ని లేదా పోలిఫీమస్ని లేదా ఆ సైక్లాప్ జాతి వాళ్ళని ఏం చేశాడంటే అక్కడ ఉన్న కొన్ని ఐలాండ్స్కి పంపించేశాడు. పంపించేసి ఏం చెప్పాడు వాళ్ళకి, మీరు చక్కగా అక్కడ ఉండండి, మీకు కావాల్సిన ఆహారం అవన్నీ దొరుకుతుంటాయి, పళ్ళు పూలు అన్నీ దొరుకుతుంటాయి, మీకు కావాల్సిన జంతువులు వాటిని కూడా చంపుకొని తినుకోవచ్చు, అట్లాగే గొర్రెల్ని పెంచుకుంటూ ఉండండి, ఆ ఈకో సిస్టమ్ని రక్షిస్తూ ఉండండి. ఎవరైనా మీరకు వచ్చేసి దాన్ని కాస్త చెడగొట్టాలని చూసినా, పాడు చేయాలని చూసినా, అక్కడ సరౌండింగ్ అట్మాస్ఫియర్ని, వాటిని, ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేయాలని చూసినా సరే మీరు వాటిని ఎదుర్కోండి అన్నట్టుగా వాళ్ళు అక్కడ పెట్టాడు. అంటే డైరెక్ట్గా ఇన్ని మాటలు చెప్పుకుంటకపోవచ్చు, బట్ వాళ్ళ పొజిషన్లో ఉన్న ల్యాండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు కదా, అది ప్రధాన విషయం. రెండోది, ఇక్కడ గ్రీకుల యొక్క మనస్తత్వం గురించి మనం ఇంకో మాట చెప్పుకోవాలి. సిర్సి ఆర్ సర్సి క్యారెక్టర్ చాలా క్లియర్గా సినిమాలో బాగా ఎస్టిమేషన్ వేసింది, వీళ్ళు పందులు లాంటి వాళ్ళు అని చెప్పి. ఎందుకు వాళ్ళని పందులుగా మార్చింది అన్నదానికి కూడా సరైన లాజిక్ ఇక్కడ దొరుకుతుంది మనకి. ఏంటి అంటే గ్రీకులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉండే ప్రాంతాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి కొల్లగొడతారు అన్నది ఒక చెడ్డ పేరు వాళ్ళకి. అది ఎందుకు వచ్చింది అన్నది సహజంగా చరిత్రలో ఉండే పరిణామం, మనకు సంబంధించింది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రాంతం గురించి వచ్చే ముందు మనం ఈ విషయాన్ని చూద్దాం. ఏంటి, ట్రాయ్ యుద్ధం ముగిసింది, మన ఆడిసియస్ కాస్త తన రాజ్యానికి వెళ్ళాలని చూశాడు. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆగమెమ్నాన్ వాళ్ళందరితో ఒకే దారిలో బయలుదేరుతారు. సినిమాలో లాగా డిఫరెంట్ రూట్ తీసుకుంటాం ఉండదు, బట్ అందరూ కలిసి ఒకేసారిగా డిఫరెంట్ డైరెక్షన్స్లో బయలుదేరుతారు, వాళ్ళ రాజ్యాలే తగ్గట్టుగా, ఆ రూట్స్ వాళ్ళకి తేలిగ్గా ఉండేట్టుగా. వీళ్ళు ఆగమెమ్నాన్, మెనలాయస్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఆ తీరం వెంబడి ఎక్కువగా ప్రయాణిస్తూ అక్కడ ఉండే గ్రామాలని వాటిని కొల్లగొడుతూ వెళ్ళాలి అని వాళ్ళకు ఒక ఆలోచన. దాంట్లోనే వాళ్ళ తుఫాన్లు రావటము, మెనలాయస్ కాస్త ఈజిప్ట్కి పోవటం, అక్కడ దాకా అవన్నీ పెద్ద గొడవలు జరుగుతాయి, అది వేరే విషయం. ఇక్కడ మనవాడిది ఏంటంటే ఆలోచన, వీలున్నంత వరకు ద్వీపాలని వాటిని కదిలించుకుంటూ మధ్య మధ్యలో మనకు అవసరమైన ఆహారాలని వాటిని తీసుకుంటూ మనం వెళ్దాం తప్పిస్తే దొరికింది కదా అని మొత్తాన్ని లాక్కుంటూ పోవాలి అనే ఆలోచన ఉండకూడదు అనేది యూలిసిస్ ఆలోచన లేదా ఆడిసియస్. అందుకనే మనకి సినిమాలో డైలాగ్ చెప్తాడు, ఇప్పటి వరకు దొరికింది చాలు, మిగతాది ఏమన్నా ఉంటే మనం మధ్యలో చూసుకోవచ్చు, త్వరగానే వెళ్తాం కదా ఇంటికి అని చెప్పి. అది యాక్చువల్గా యూలిసిస్ క్యారెక్టర్ అనమాట. అలా వెళ్ళే సందర్భంలో రకరకాల ఎక్స్పెరిమెంట్లు అవన్నీ జరుగుతాయి. మధ్యలో లోటస్ థియేటర్స్ దగ్గరికి వెళ్తారు, అది మనకి సినిమాలో కరెక్ట్గా చూపించలేదు, దాని క్యాలిప్సో దగ్గర చూపించారు. బట్ పోలిఫీమస్ అంటే ఐలాండ్కి వెళ్తారు. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన లా ఆఫ్ జియస్ లేదా లా ఆఫ్ జ్యూస్ లా అనే దాని గురించి. ఈ జ్యూస్ లా అనే దాని గురించి సినిమాలో ప్రధానంగా చూపించారు. అట్లాగే ఆ కాలంలో చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఏంటంటే అతిథి దేవో భవ అని చెప్తారు, కానీ యాక్చువల్గా నిజానికి అది సర్వైవల్ మెకానిజంకి వాళ్ళకు వాళ్ళు రాసుకున్న ఒక అన్రిటెన్ మోరల్ రూల్. అది ఏంటా మోరల్ రూల్ అంటే, ఎవడైనా ఎక్కడికన్నా వెళ్తాడు, ఇలా తప్పిపోయిన వాళ్ళు ఏ సముద్రాల్లో నుంచినో లేకపోతే ఏదో ఊళ్ళ మధ్య ప్రయాణం చేస్తూ భూమి మీద ఏదన్నా అడవుల్లోనో ఎక్కడో తప్పిపోయారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళకి ఏదో రకంగా ఆహారం కావాలి, ఏదో ఇంటికో దేనికో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ఉండొచ్చు, ఆ టైంలో ఉండకపోవచ్చు, అంటే వేటకు పోవచ్చు, వ్యవసాయానికి పోవచ్చు, వేరే కారణాల వల్ల బయటకు పోవచ్చు. సముద్రాల్లో అయితే కనుక చక్కగా వాళ్ళ గొర్రెలు మేపుకునేందుకు పోలిఫేమస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ దీవుల్లో తిరుగుతుంటారు. పగలంతా ఏం చేస్తారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, టిఫిన్ చేసుకుంటాం, చేసిన తర్వాత దీవులు మొత్తం తిరుగుతూ ఉంటారు, అన్ని కాపు కాస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు అలాంటి సందర్భంలో వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా వెళ్తే ఏం జరగాలి, ఏదో రకమైన ఆతిథ్యం జరగాలి. అందుకని ఏంటంటే అది జిఎస్ రూల్ అన్నది, జ్యూస్ రూల్ అది. అక్కడికి ఎవరన్నా వేరే చోటుకి వెళ్తే కనుక అక్కడ ఎవరు లేకపోతే వీళ్ళకి సంబంధించిన వస్తువుల్ని లేదా కొంత విలువైన భాగాన్ని వాళ్ళకి అక్కడ సమర్పించడం కానీ, లేదా వాళ్ళు వచ్చేదాకా తమకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుని ప్రాణాలు నిలుపుకుని వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళతో ఒప్పందానికి కుదుర్చుకుని వాళ్ళతో బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్ సిస్టమ్ ద్వారా ఇదిగో నేను నీకు ఈ విలువని ఇస్తున్నాను, నాకు ఆహారాన్ని పెట్టి నేను కొన్నాళ్ళు కూలుకునేందుకు కానీ సహకరించి చెప్పుకుంటాం అనమాట. ఇది యాక్చువల్గా మనకి లా ఆఫ్ జిఎస్ అన్నది. సో ఇప్పుడు ఏమైంది, పోలిఫేమస్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పోలిఫేమస్ ఉంటే ఐలాండ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా గ్రీక్ సైనికులు మిగతా వాళ్ళంతా యూరిసిస్ ఆడిటోరియంలో దిగారు. దిగిన తర్వాత ఇరుగ్గా చాలా వెతికిన తర్వాత ఒక కొండ, దాంట్లో గుహ కనిపించినాయి. గుహలోకి వెళ్ళంగానే అక్కడ గొర్రెలు, వాటికి సంబంధించిన చీజ్ అవన్నీ బాగా దొరికినాయి. దొరికిన దాన్ని వీళ్ళు లెక్క ప్రకారం ఏం చేయాలి, ఆహారాన్ని కాస్త స్వీకరించి వెయిట్ చేయాలి అక్కడ వాడు వచ్చిన దాకా. ఆ విషయాన్ని మనకి సినిమాలో డైలాగ్ రూపంలో కూడా చూపించారు. మన దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేవు కదా అంటే, ముందు మనం తీసుకుంటాం, తర్వాత ఇచ్చే దాని గురించి మాట్లాడచ్చు అంటాడు. అప్పుడు వచ్చిన వాడు పోలిఫేమస్ అనమాట. ఆ పోలిఫేమస్ అనేవాడు ఏం చేస్తాడు అంటే, రాగానే సినిమాలో చూపించినట్టు అంత అమాయకంగా ఏముండడు వాడు. రాగానే ఒక 4 గ్రీకుల్ని 2 చేతులతో పట్టుకుని హాయిగా కరకర నవ్వులేసి మింగేస్తాడు సరదాగా. నాలుగుతో ఇట్లా అట్లా అనుకుంటూ రక్తాన్ని పీలుస్తూ ఎంజాయ్ చేస్తాడు బాగానే. అంటే వాడు అమాయకుడే, కానీ వాడికి ఒక శత్రువు వచ్చాడు, వాడిని ఏదో చేద్దామని చెప్పి. అంటే వాడు ఏమైంది, అక్కడ లా ఆఫ్ జ్యూస్ అన్నదాన్ని వాడు అతిక్రమించాడు అక్కడ. అది ప్రధానంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమవుతుందంటే మనకి పోలిఫేమస్తో యూలిసిస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం ఏంటంటే, మేము మీకు రోజుకి 2 ఇస్తాం, ఆ రోజుకి మేము 2 ఇస్తాము, వాళ్ళని తినేసి మిగతా వాళ్ళని వదిలేసి. అంటే తన దగ్గర ఉన్న 12 నౌకలతో బయలుదేరాడు. అప్పటికి 1-2 నౌకలు ధ్వంసమైపోయినాయి. మిగిలిన వాళ్ళల్లో కూడా ఎడాపెడా తినేయకుండా ఉండటం కోసం చాలామందిని కాపాడుకునేందుకు చేసిన ఒప్పందం అనమాట ఇది. రోజుకి 2 ఇస్తాను నీకు, అందుకు గాను మమ్మల్ని ఇక్కడ కొన్నాళ్ళ పాటు ఉండి రెస్ట్ తీసుకొని అని చెప్పి ఒక ఒప్పందానికి కుదుర్చుకుంటాడు. అయిపోతుంది. అట్లా ఒక రోజు నడుస్తుంది. కానీ యూలిసిస్కి ఏంటి, త్వరగా గుహల నుంచి బయటపడి వెళ్ళిపోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే, అతనుకున్న ప్లాన్ ఏంటంటే, అతను గొర్రెల్ని బయటికి పంపించే సందర్భంలో వాడి కడుపుకు చిక్కుకుని, అంటే గొర్రెలు కూడా చిన్నవే ఉండవు సినిమాలో చూపించినట్టుగా. ఆ పోలిఫేమస్ అనేవాడు కూడా ఒక 20-30 అడుగుల పైనే ఉంటాడు, దాని తగ్గట్టు దిట్టంగానే ఉంటాడు గట్టిగా. అంటే వాడి గొర్రెలు కూడా అదే సైజులో చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఒక ప్రతీకల్లాగా చెప్పుకోవచ్చు, లేదా ఆ టైంలో ఎగ్జిస్ట్ అయినాయనో, లేదా వాళ్ళు ఎగ్జాగరేట్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ పాయింట్ అయితే అదే. యూలిసిస్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే, గొర్రెలకి కింద కడుపు భాగంలో అతుక్కుని కోతి పిల్లని పట్టుకున్నట్టుగా, కోతిని పట్టుకున్నట్టుగా తప్పించుకుని వెళ్ళిపోవాలని ప్లాన్. ఈ లోపల వాడు ఏమవుతుంది, యూలిసిస్ కాస్త త్వరగా తప్పించుకునేందుకు కాను, తన వాళ్ళని రక్షించుకునేందుకు కానీ, ఇంకా ప్రాణ నష్టం జరగకూడదు. ఎంత ఒప్పందం చేసుకుని 2 రోజుకి ఇస్తానన్నా కూడా మిగిలిపోయిన వాళ్ళ ప్రాణాలు పోవాలంటాం కూడా చాలా కష్టమే, తప్పు కదా అది. అందుకని ఏం చేస్తాడు అంటే, ఆ పోలిఫేమస్గా తన దగ్గర ఉన్న వైన్ని వాటిని బాగా తాగిస్తాడు. తాగించి వాడు మత్తులో ఉండగా ఏం చేస్తారు అంటే, బాగా కాల్చిన ఒక క్లబ్, అంటే ఒక బళ్ళెం లాంటి దాన్ని, పెద్దదాన్ని తీసుకుని వాడి కంట్లో పొడుస్తారు. పొడిస్తే వాడు కాస్త దానికి పెద్ద హాహారకారాలు చేస్తాడు, గోల్ చేస్తాడు, అన్నీ అయిపోతాయి. తెల్లారేసరికల్లా మళ్ళీ సద్దు మరుగుతుంది. ఈ పోలిఫేమస్ దెబ్బతిన్న తర్వాత చేసిన గలభాలో ఇంకో 5-6 చచ్చిపోతారు. యూరిసిస్ మిగిలిన వాడిని అయితే రక్షించుకుంటాడు. ఆ రక్షించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, పొద్దున్నే వెళ్ళిపోయేటప్పుడు గొర్రెల కింద దాక్కుని వెళ్ళిపోవాలి. అట్లాగా బయటకు వెళ్తారు, వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్తారు. ఆ టైంకి వీళ్ళు తప్పించుకున్నారు అన్నది పోలిఫేమస్కి పూర్తి స్థాయిలో తెలియదు. సినిమాలో చూపించినట్టుగా ఓ తండ్రి పొసైడాన్ వీళ్ళని కాస్త శిక్షించు అంటే ఏం ఉండదు అక్కడ. వాడు ఆ రాత్రికి అట్లాగే బాధలో నిద్రపోతాడు. తెల్లారిన తర్వాత వీళ్ళు తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత యూరిసిస్ ఏం చేస్తాడు అంటే, తనకున్న అతి తెలివితేటలు, అంటే ఒక్కసారి ఏమవుతుందంటే మనకి వేనిటీ అనేది మనలో బాగా ప్రవేశిస్తుంది. అంటే ఇది నేను చేశాను, ఇది నా విజయం అని చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ట్రాయ్ యుద్ధంలో కూడా యాక్చువల్గా అఖిలీస్కి వచ్చినంత పేరు ఆడిసియస్కి రాలేదు. తర్వాత కాలంలో మిగతా వీరులు మేము త్వరగా బయటపడటానికి, మా ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయపడ్డాడని చెప్పారు తప్పిస్తే, ఆ యూలిసిస్ గొప్పగా యుద్ధం చేశాడని చెప్పిన దాఖలాలు తక్కువ. దానికి అతను యుద్ధం చేశాడు, బట్ అఖిలీస్కి వచ్చినంత నేమ్ రాలా. ఇక్కడ తన సొంత తెలివితేటలతోనూ, తనకున్న మెకానిజంతోనూ, తనకున్న బార్గెనింగ్ సిస్టమ్ ద్వారానూ అతను తన మనుషుల్ని రక్షించుకున్నాను అని ఒక రకమైన వేనిటీ ప్రవేశించి, అతను అహంకారం వస్తుంది. వేనిటీ ప్రవేశిస్తే ఇక్కడ ఈగో కాదు, వేనిటీ. గుర్తుపెట్టుకోండి, 2 పదాలకి తేడా ఉంది. వేనిటీ ప్రవేశించి యూలిసిస్ ఏం చేస్తాడంటే,
ఫేమస్గా పెద్దగా అరుస్తాడు. ఎవడనుకున్నావరా నన్ను, నేను యూలిసిస్ని సన్ ఆఫ్ లాయిస్ట్రస్, ఐఎమ్ ఆడిసియస్ సన్ ఆఫ్ లాయిస్ట్రస్ అని చెప్పి గట్టిగా చెప్తాడు, నేను నిన్ను చేశానని చెప్పి. దానికి ముందు జరిగిన ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఆడిసియస్ తన గురించి పరిచయం చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫేమస్కి ఐ ఆమ్ నోబడి, అంటే నా పేరు నోబడి అని చెప్తాడు. చెప్పి అట్లాగే చేసుకుంటాడు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, తన పేరు చెప్పుకోకపోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్తో పాటు తనను తాను నోబడిగానే ట్రీట్ చేస్తాడు. నేనే పెద్ద గొప్ప కాదు, అందరు లాంటి వాడిని నేను కూడా, నాకేవో తెలివితేటలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ నేను కూడా దైవబలంతోనే గట్టెక్కుతూ వచ్చాను తప్పిస్తే పూర్తిగా సొంత బలం మీద ఎవరో ఆధారపడలేరు. ఒక రకమైన వినమ్రత, వినయం బుద్ధిగా ఉండొచ్చు. దానికోసం కూడా నోబడి అని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటేషన్ కోసం దాన్ని హోమర్ అట్లాగే వదిలేశాడు. సో ఆ నోబడి అని చెప్పుకున్నాడు కదా, ఇప్పుడు నోబడిని కాస్త నేను యూలిసిస్ని అని చెప్పి సంబడి ఐఆమ్ సంబడి అని చెప్పుకున్నాడు అహంకారంతో, అదే వేనిటీతో. ఆ వేనిటీతో చెప్పుకుంటే వాళ్ళు ఏమైపోయింది, అంతకుముందు యాక్చువల్గా ఫేమస్ నుంచి వీళ్ళు తప్పించుకునే అవకాశం ఎట్లా వచ్చిందంటే, వీళ్ళు తప్పించుకున్నారు అని గ్రహించిన తర్వాత, అంటే బయటకు వచ్చేసిన తర్వాత గ్రహించాడు, లోపల చూసుకున్నప్పుడు గ్రహించిన తర్వాత, లేదా ఇంకా క్లియర్గా చెప్పుకోవాలి అంటే కనుక వాడు పొడిచినప్పుడే నోబడీ బ్లైండ్స్ మీ అని అరుస్తాడు. అంటే ఇంకా వీళ్ళు తప్పించుకో ముందే వాళ్ళ గుహలో ఉండగానే చుట్టుపక్కల ఉన్న మిగతా సైక్లాప్స్ ఏమనుకుంటారు, వాడిని ఎవరూ బ్లైండ్ చేయలేదు అనుకుంటారు, అర్థానికి తగినట్టుగానే. సో దానివల్ల వీళ్ళు ఎస్కేప్ అయినందుకు రూట్ వచ్చింది. ఇది నోబడి అనే కాన్సెప్ట్ అనమాట. సో ఆ నోబడి కాస్త నేను సంబడిని తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ గొప్పగా గట్టిగా తొడగొట్టి చెప్పుకున్నట్టుగా చెప్తారు కదా మన వాళ్ళు, స్వాగ్తో వాటితో చెప్పుకున్నట్టుగా హీరో పంచడల్లా చెప్పుకుంటాడు. అప్పుడు ఫేమస్ కోపం వస్తుంది. యూలిసిస్ లాంటి గొప్పవాడు అయ్యుండి కూడా నాతో లా ఆఫ్ జ్యూస్ గురించి సక్రమంగా మాట్లాడకుండా నన్ను బ్లైండ్ చేసేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇప్పుడు తన గురించి తను గొప్పగా చెప్పుకుంటాడా అని ఒక రకమైన ఫీలింగ్ వచ్చి బాధతోనూ వాటితో ఏం చేస్తారంటే కోపంతో రాళ్ళని వాటిని విసురుతాడు. దాంట్లో ఒక రెండు ఓడలు కాస్త ధ్వంసం అవుతాయి, మిగిలిన వాళ్ళు కాస్త ఏమవుతుందంటే రాళ్ల వల్ల వచ్చిన అలల వల్ల ఇంకొంచెం వేగంగా ముందుకెళ్ళిపోతాయి. ఆ రకంగా వాళ్ళు కాస్త ఎస్కేప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, అప్పటిదాకా ఆడిసియస్ మీద ఏ దేవతలకి కోపం కానీ అతనికి త్వరగా ఇల్లు చేరకపోవడానికి ఏ రీజన్స్ లేవు. తీసుకున్న బాట ఎట్లా తీసుకున్నామంటే ఐలాండ్ టు ఐలాండ్ మూవ్ అవుతూ వెళ్దాం మనం. ఆ రకంగా మనకి ఏంటంటే ఎవరి మీద దాడి చేసి కొల్లగొట్టే అవకాశం లేకుండా, అట్లాగే చాలా వరకు తీర భాగం ఆ సందర్భంలో ట్రాయ్ వాళ్ళకు మిత్రులు ఉన్నారు, వాళ్ళతో అనవసరం గొడవలు గలభాలు రాకుండా ఉండటం కోసం అన్న విధంగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన ఈ వేనిటీ లేదా ఈ అహంకారం చూపాడు చూసారా, దానికి పనిష్మెంటే మిగిలిన 10 సంవత్సరాల పాటు జరిగే కదా. మీరు గమనించండి, ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, గాంధీ మహాత్ముడు లాంటి వాళ్ళు కావచ్చు, నెహ్రూ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మోడీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు మహా గొప్పవాళ్ళు అని మనం భావించిన వాళ్ళంతా ఏదో సందర్భంలో వేనిటీ చూపుతారు, ఎక్కడో కూడా తప్పడడుగు వేస్తారు, దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. పెద్ద స్థాయిలోనో చిన్న స్థాయిలోనో గట్టిగానో చిన్నగానో ఇలాంటివైతే మనకి రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఫేమస్ కథ ద్వారా చెప్పింది. అంటే ఆడిసియస్ లాంటి నికార్సైన నాయకుడు కూడా తప్పటడుగు వేస్తాడు, దానికి తగిన శిక్షను అనుభవిస్తాడు అని చెప్పి జనానికి అర్థమవుతుంది. ఆడిసియస్ నికార్సైన నాయకుడు అన్నది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇక్కడ ఆ గ్రీకులు ఆ సందర్భంలో స్త్రీలని ఒక టాయ్స్ లాగా, వాళ్ళ బాట బొమ్మల్లాగానో లేదా వాళ్ళ వస్తువుల్లాగానో మార్చుకునేవాళ్ళు. మీకు అది క్రైసిస్ అనే కథలో తెలుసుకోవచ్చు, కావాలంటే నేను మీకు మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఆ హెలెన్ విషయంలో కూడా జరిగింది అదే. అలాంటి కాలంలో కూడా స్త్రీకి వాళ్ళ మాటకి ఒక రకమైన విలువని ఇచ్చాడు. అది ఎట్లా తెలుస్తుందంటే, మనకి సర్సీ సినిమాలో చూపించిన ముసలమ్మలాగా ఉండదు, చాలా అందగత్తే. సర్సీ కూడా యూలిసిస్తో ప్రేమలో పడి సంవత్సరం పాటు అతను తన దగ్గర ఉంచేసుకుంటుంది. తర్వాత క్యాలిప్సో విషయంలో కూడా జరిగేది, యూలిసిస్తో ప్రేమలో పడుతుంది. ప్రేమలో పడి నాకు ఇట్లాంటి వాడు భర్తగా ఉండాలని కోరుకుని 7 సంవత్సరాల పాటు తన దగ్గర అట్టే పెట్టుకుంటుంది. ఇవన్నీ ముందు మనం డిస్కస్ చేయొచ్చు. సో అట్లాగే నౌసికేయ అని చెప్పి ఫయాప్షియన్ దీవుల్లో ఉండే ఇంకో రాకుమార్తె, ఆ అమ్మాయికి అయితే 16 ఏళ్ళే. యూలిసిస్కి ఈ టైంకి దాదాపు 47 ఏళ్ళు వచ్చేస్తాయి ఇంటికి వెళ్ళబోయే ముందుకల్లా. సో అంత పెద్దవాడితో ఆ అమ్మాయి కూడా ఎందుకు ప్రేమలో పడింది అంటే, అది యూలిసిస్ యొక్క వ్యక్తిత్వం. ఇక్కడ ఏంటంటే ఒక సెరెబ్రల్ రాండెవూ జరుగుతున్న యూలిసిస్కిను ఆ స్త్రీలకి మధ్య. ఆ సెరెబ్రల్ రాండెవూని ఎవరైతే అందించగలుగుతారో వాళ్ళకి స్త్రీలు ఆకర్షితులు అవుతారు అని చెప్పి, నిజంగా ఆకర్షితులు అవుతారు అని చెప్పి మనకి ఇప్పుడు తెలిసేదే. మనం కూడా సినిమాలో చూస్తుంటాం, ఒక రకమైన సెరెబ్రల్ రాండెవూ ఉన్నవాళ్ళతోనే సంబంధాన్ని నిలపడాన్ని, లేకపోతే భర్త సరిగ్గా లేడు, నాకు ఈ రకమైన ఇది లేదు అన్న సందర్భంలో వచ్చిన వాళ్ళు సెరెబ్రల్ రాండెవూ ఇవ్వగలిగితేనే మగవాళ్ళు వాళ్ళతో ప్రేమని పొందాలనుకోవటము, ఇవన్నీ మన సినిమాలో చూపిస్తుంటారు కదా, మల్లెల తీరంలో సినిమాలో ఇట్లాంటి కథలు. సో అది జరిగేది. మరి అలాంటి ఆడిసియస్ అన్నవాడు తన వేరిటీని చూపితే ఎలాంటి పనిష్మెంట్ ఎదుర్కొన్నాడు అనేది మనకి ఫేమస్ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. ఆ నోబడి అనే పేరులో కూడా అంత ప్రాధాన్యం ఉంది. ఒక పక్క వాడి నేను నోబడిని
అని చెప్పుకోగలిగే ఒక వినయమే కాకుండా తనంతాను రక్షించేందుకు కాను తప్పుడు పేరిచ్చి తప్పించుకుందాం అనేది కూడా ఉంటుంది. కానీ అంత ఆలోచించిన వాడికి ఏమైంది, హఠాత్తుగా విజయం ఇచ్చిన గర్వం వల్ల పోలిఫేమస్ని వెక్కిరించడమే కాదు, దాని ద్వారా 2 ఓడల్ని మళ్ళీ కోల్పోవడమే కాదు, వాడు బోల్డర్స్ని విసిరేసినప్పుడు పొసైడాన్ శాపానికి గురయ్యాడు. అహంకారాన్ని పూర్తిగా అణిచివేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల పాటు ఉండిపోయాడు. ఇది పోలిఫీమస్ సంబంధించిన అసలైన కథ. అట్లాగే పొసైడాన్ కూడా ఒక మాట అంటాడు, ఏంటంటే మన ఈ సినిమాల్లో చూపించినట్టుగా మిగతా వాళ్ళు చెప్పుకున్నట్టు యూరిసిస్కి పీటీఎస్డీ కానీ బ్రూడింగ్ నేచర్ కానీ ఏమీ ఉండవు. బాధ ఉంటుంది, మనిషిగా బాధపడతాడు. చేసిన తప్పుల వల్ల చెడు ప్రయోజనాలు జరిగితే కనుక, లేకపోతే విపరీతమైన హింస చెలరైతే బాధపడినట్టు బాధపడతాడు. కానీ బ్రూడింగ్ ఉండదు. అతను ఎప్పుడు నవ్వుతూ ఉంటే మనిషి, ముఖాన్ని చిరునవ్వు చెరగనియ్యాడు అనే రకమైన మనిషి అనమాట. రాముడితో పోలిక కూడా ఇక్కడే వస్తుంది, స్మితహాసహ అని చెప్పి. సో ఆ యూలిసిస్ యొక్క నవ్వుని నేను పోగొట్టాలి, మొహం మీద నవ్వును నేను చెరిపెయ్యాలి అనే కోపంతో ఆ పొసైడాన్ లేదా సముద్రదేవుడు నెప్ట్యూన్ శాపాన్ని ఇచ్చి అతను త్వరగా ఇంటికి చేరకుండా చేస్తాడనమాట. ఇవి పోలిఫీమస్ కథకు సంబంధించిన విశేషాలు.